ఆ చిన్న పాప బయట నుంచి వస్తూ వస్తూ ఒక బుట్టలో యాపిల్ పళ్ళు తీసుకొచ్చింది. మమ్మీ మమ్మీ యాపిల్ పళ్ళు చూసావా ఎంత బాగున్నాయో అని చెప్పి ఆ బుట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వాళ్ళ అమ్మ వెంటనే నాకు ఒక యాపిల్ పండు ఇయ్యమ్మా అని అంటే, ఎక్కడ అమ్మ యాపిల్ పండు తినేస్తేమో అని చెప్పి ఒక్కొక్క యాపిల్ పండు కొరికేసి అక్కడ పెట్టేస్తా ఉంది. అలా అన్ని యాపిల్ పళ్ళు కొరికేసి అక్కడ పెట్టేస్తా ఉంది. అది చూసిన అమ్మ మనస్సు చువుక్కుమందండి. అరే ఎంత ప్రేమగా నా కూతుర్ని పెంచానే, అల్లారు ముద్దుగా పెంచానే, అన్ని యాపిల్ పండ్లలో ఒకటన్నా నాకు ఇవ్వచ్చు కదా, ఎక్కడ నేను తింటానేమో అని చెప్పేసి అన్ని కొరికి పెట్టేస్తుంది. నా పెంపకంలో ఏదైనా లోపం ఉందా, లేదా నాలో ఏమైనా లోపం ఉందా, ఏమిటి నా కూతురు ఆఖరికి ఎంత కఠినాత్మురాలుగా తయారవుతుంది ఏమిటి అని చెప్పి మనసులో చాలా మదన పడుతూ తలకాయ దించుకుంది. కళ్ళల్లోంచి తనకు తెలియకుండా కన్నీళ్లు జలజల రాలినాయి. అనంగా ప్రేమించిన కూతురు కనీసం యాపిల్ పండు కూడా నాకు ఇవ్వట్లేదు ఏమిటి, ఎక్కడ తింటానో అని చెప్పేసి యాపిల్ పండ్లన్నీ కొరికి పక్కన పెట్టేసిందే అనుకుంటున్న సమయంలో సడన్గా ఆ అమ్మాయి, మమ్మీ ఈ యాపిల్ పండు తిను మమ్మీ, అన్నిటికంటే ఇది చాలా తీయగా ఉంది మమ్మీ అని చెప్పి తల్లికి ఇచ్చింది. అది విన్న వెంటనే ఆ తల్లి మనస్సు ఎంత నొచ్చుకుందో తెలుసా? అయ్యయ్యో, నా ప్రియమైన కూతురు మనసును అర్థం చేసుకోక అపార్థం చేసుకున్నానే. అది కొరికి అక్కడ పెట్టేస్తుంటే నేనేదో తినకూడదని చెప్పి కొరికి అనుకున్నానే తప్ప నాకు శ్రేష్టమైనది ఇవ్వాలని చెప్పి నా కూతురు కోరికిందనే విషయం గ్రహించలేకపోయానే. ప్రియమైనటువంటి కూతురుని అపార్థం చేసుకుంది ఆ తల్లి. ప్రియమైనటువంటి మన పరమ తండ్రిని దయచేసి అపార్థము చేసుకోకండి. దేవుడు నీకు ఏదైనా ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తున్నాడు అని అంటే శ్రేష్టమైన దానిని నీకు ఇవ్వాలనే ఆలస్యము చేస్తున్నాడు.